మాదక ద్రవ్యాల దుర్వినియోగంతో కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మైకేల్ ఏంజెల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఎంవీపీ సర్కిల్ సెక్టర్ 10లోని సమతా కాలేజ్లో డ్రగ్ అబ్యూజ్ అవేర్నెస్ సెమినార్ నిర్వహించారు. కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్, అదనపు జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ శంకబ్రత బాగ్చి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమిష్టిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ రోజు అవగాహన, రేపు ఆరోగ్యం అనే సందేశంతో నిర్వహించిన సదస్సులో మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మైకేల్ ఏంజెల్ వాకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ కె ఉషా మనోరంజని, వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు డాక్టర్ పాతపాటి రవి, జిల్లా సదస్సు చైర్మన్ డాక్టర్ ఎస్పి రవీంద్రదాస్, సమతా కాలేజ్ డీన్ కరస్పాండెంట్ డాక్టర్ ఎస్ విజయ రవీంద్ర పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె ఉషా మనోరంజని, మైకేల్ ఏంజెల్ వాకర్స్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అండి. ఈరోజు సమతా కాలేజీలో మాదక ద్రవ్యాలు నివారణ నిర్మూలన అనే కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగిందండి. దీనికి ముఖ్య అతిథిగా మరి కమిషనర్ గారు బాచి గారు వచ్చారు. ఆయన మరి ఈ మాదక ద్రవ్యాల గురించి డిజిటల్లో కూడా స్టూడెంట్స్కి అందరికి కూడా నిర్వహించడం జరిగిందండి. ఇక్కడ స్టూడెంట్స్ 250 మంది పైగా స్టూడెంట్స్ ఇక్కడ పాల్గొన్నారు. అలాగే మా మైకేల్ ఏంజెల్ వాకర్స్ అసోసియేషన్ మరి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గారు, అలాగే 3 స్టార్ వనితా వాకర్స్ వాళ్ళు, అలాగే బీచ్ వాకర్స్ వాళ్ళు అందరూ కూడా పాల్గొన్నారండి. ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఆడ మగ తేడా లేకుండా మాదక ద్రవ్యాలు అంటే మత్తు పదార్థాలు తీసుకుని జీవితాలను పాడు చేసుకోవడం చాలా మటుకు మరి ఇది నిర్మూలన చేయడానికి ప్రభుత్వం వారు కానీ పోలీస్ శాఖ వారు కానీ ప్రయత్నించినప్పటికీ ఎక్కడో దగ్గర ఈ అమ్మకాలు జరుగుతున్నాయండి. కాలేజీల్లోనూ చుట్టుపక్కల ఈ అమ్మకాలు చేయడానికి వారు పూనుకుంటున్నారు. కాబట్టి మరి నిర్మూలన చేయాలంటే వీటిని నిర్మూలన చేయడానికి ముఖ్యంగా మరి ప్రభుత్వం వారు మరి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికి కూడా అవి మరి అమలుపరచడం చాలా మరి తక్కువగా జరుగుతుందండి. ఇటువంటి మాదక ద్రవ్యాలను నిర్మూలన చేయాలంటే ముఖ్యంగా యువత దీనికి మరి మత్తు పదార్థాలకి అలవాటు పడి వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారండి. ఎంతో కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రులకి వారు మరి చాలా బాధ కలిగిస్తున్నారు. ఈ మత్తు పదార్థాలు స్వీకరించడం వలన వారు మైండ్ పాడైపోయి పిచ్చి వాళ్ళుగా కూడా తయారవడం, మరి పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయడం కూడా జరుగుతుందండి. కాబట్టి ఇటువంటి మత్తు పదార్థ నిర్మూలన గురించి ప్రతి ఒక్కరూ పౌరుడుగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ మీడియా వారందరూ కూడా నాతో సహకరించినందుకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే సమతా కాలేజీ మరి వైస్ ఛాన్సలర్ గారిని మరి డీన్ మేడం గారికి మరి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి 101 వాకర్స్ అసోసియేషన్ మరి గవర్నర్ గారు మా మధ్య ఉన్నారు, వారు కూడా మాట్లాడతారు. అలాగే మా జాయింట్ సెక్రటరీ గారు కూడా ఉన్నారండి, వారు కూడా ఈ విషయం గురించి మాట్లాడతారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు మహేష్, నేను డిస్ట్రిక్ట్ గవర్నర్ వాకర్స్ ఇంటర్నేషనల్ 101. ఈరోజు సమతా కాలేజీలో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాల వాడకం మీద నిషేధించాలి అనేది ఎలా, దానికి నివారణ చర్యలు ఏం చేయాలి అనే దానిపై ఒక అవగాహన సదస్సుని మైకేల్ ఏంజెల్ వాకర్స్ అసోసియేషన్ సాగర్ నగర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జరుగుతున్నదన్నది. దీనికి ముఖ్య అతిథిగా మన పోలీస్ కమిషనర్ గారు వచ్చారు. అలాగే వాకర్స్ ఇంటర్నేషనల్ 2023 ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్పి రవీంద్ర గారు, అలాగే విజయ రవీంద్ర గారు కూడా విచ్చేసి ఉన్నారండి. యాక్చువల్గా ఈరోజు సమాజంలో ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే తమ యొక్క పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి. ఈరోజు ప్రతి పాఠశాల, కళాశాలలో కూడా ఈ యొక్క మత్తు పదార్థాలకు బానిసలుగా చేయడానికి అనేక మంది ప్రోత్సహిస్తున్నారు. అలాగే పిల్లలు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తమ వృత్తిలో
వాళ్ళు చదువుతో పాటు ఇటువంటి చెడు వ్యసనాలకి బానిస అవుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ప్రతి వారం వీకెండ్స్లో మందు తాగడం, అలాగే ధూమపానం చేయడం, దీంతో మొదలవుతుంది వీళ్ళ యొక్క కార్యక్రమాలు. ద్వారా ఇంకా మత్తు పదార్థాలకి ముఖ్యంగా మనకి గంజాయి, అలాగే కొకైను, అలాగే హెరాయిన్, ఇలా రకరకాలైన మత్తు పదార్థాలకి బానిసలవుతున్నారు. చాలా చోట్ల ఇప్పటికే గవర్నమెంట్ పాఠశాలలో కూడా మత్తు పదార్థాలకి ఈ మధ్య కప్పరాడ స్కూల్లో కూడా మత్తు పదార్థాలు సేవిస్తూ మనకి న్యూస్లో వచ్చిందండి. అలాగే చాలామంది ఈ మత్తుకి సంబంధించిన ఇంజెక్షన్ తీసుకుంటున్నారు. ఆ ఇంజెక్షన్ తీసుకోకపోతే వాళ్ళు ఉండలేని పరిస్థితి, మానసిక రోగులుగా తయారవుతున్నారు. ఇటువంటి వాటిని అరికట్టాలంటే ఏం చేయాలి, నివారణ చర్యలు ఎలా తీసుకోవాలన్నది మనకి పోలీస్ కమిషనర్ గారు వివరిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మేల్కొని తమ పిల్లల్ని జాగ్రత్తగా చదువుతో పాటు వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ తాలూకు సహవాసాలు ఎలాగున్నాయి అనేది తల్లిదండ్రులుగా గమనించాలని కోరుకుంటూ ఈరోజు అందరికీ ఈ అవగాహన సదస్సు ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. అలాగే మైకేల్ ఏంజెల్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు అనేకమైన సామాజిక స్పృహతో కలిగిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికి మా డిస్ట్రిక్ట్ 101 తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఎంఈపీ కాలనీలో వెలిగిన ఈ సమత కాలేజీలో మాదక ద్రవ్యాల నివారణ నిర్మూలన అనేటువంటి కార్యక్రమం మీద ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేశామండి మా అసోసియేషన్ తరఫున. అయితే ఈరోజు భారతదేశంలో టెర్రరిజం తర్వాత, నక్సలిజం తర్వాత అత్యధికంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న, బాధిస్తున్నటువంటి విషయం ఈ మాదక ద్రవ్యాలండి. అవి ఎంత ప్రమాదకరమో ఇది అంతకంటే ప్రమాదకరం. అయితే ఈ నెల 15వ తేదీన మైకేల్ ఏంజెల్స్ అసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో మేము ఆలోచించిన మీదట ఈ కార్యక్రమాన్ని అంటే ఎట్లా ఈ నివారణ అనే దాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని చెప్పనే దాని మీద మేము ఒక చిన్న చర్చ జరుపుకొని దాంట్లో ప్రాథమిక స్థాయిలోనే దీన్ని అరికడితే చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో, ప్రాథమిక స్థాయి అంటే దానికి స్కూళ్ళు, అట్లాగే కాలేజీలు, ఇటువంటి వాటి చోట మనం ఖచ్చితంగా ఇటువంటి సదస్సులు నిర్వహించినట్లయితే మన వంతు సేవ మనం చేసినట్టు ఉంటుంది. అట్లాగే ఎంతో కొంత ఈ మాదక ద్రవ్యాల నిర్మూలనకు తోడ్పడినట్టు ఉంటుందన్న ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడ ఈ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే మనం తల్లిదండ్రులు కూడా ఏదో పిల్లల్ని కాలేజీకి పంపించేస్తున్నాం, వాళ్ళు ఏదో చదివేస్తున్నారు, అక్కడ ఏదో ఉదయం వెళుతున్నాడు, రాత్రికి వస్తున్నాడు అని చెప్పని అనుకోవడం కాకుండా ఖచ్చితంగా వాళ్ళ యొక్క కార్యకలాపాల మీద మీరు ఒక కన్నేసి ఉంచాలండి. వాళ్ళు కాలేజీకి వెళుతున్నారు, కాలేజీలో ఏం జరుగుతుంది, ఎందుకంటే ఈ రోజున చాలా కాలేజెస్లో చూడటం జరిగిందంటే నేను స్వయంగా చూశాను. ఆఖరికి ఆడపిల్లలు కూడా సిగరెట్లు కాల్చేయడం అంతగా డెవలప్ అయిపోయారండి మన విశాఖపట్నంలో. నా కళ్ళతో నేను స్వయంగా చూస్తున్నాను ఇంకా. అయితే ఈ పొగాకు అనేది కానీ, మాదక ద్రవ్యాలు కానీ, లేకపోతే మిగతా ఏదైనా సరే, ఈ నార్కటిక్స్ అనేది ఏదైనా సరే సమాజానికి చాలా ద్రోహం చేస్తున్నాయి. మీరు కూడా వీటికి అలవాటు పడి మీరు సమాజ ద్రోహులుగా మారకండి అని చెప్పడమే మా ఉద్దేశం అండి విద్యార్థులకు. మైకేల్ ఏంజెల్ వాకర్స్ అసోసియేషన్కి నేను సభాముఖంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ చక్కటి ప్రోగ్రాం కార్యక్రమం ఏర్పాటు చేశారండి. ఎందుకంటే పిల్లలు మన భవిష్యత్తు, వాళ్ళు మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంటే ప్రతి విద్యార్థి, ప్రతి స్టూడెంట్ ఇంకా 10 మందికి ఈ మెసేజ్ పాస్ ఆన్ చేస్తే ఈ డ్రగ్స్ మహమ్మారిని మనం విజయవంతంగా అరికట్టగలుగుతాం. మన డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడం మన అందరికీ బాధ్యత.